ఇప్పుడంటే మండే టు ఫ్రైడే ఉంటుంది. నిన్న సడన్గా ఓటింగ్ ఆపేసాక ఏంది అసలు వెడ్నెస్డే రోజు ఓటింగ్ ఆపేశారు అనుకున్నా. అప్పుడు మేబీ 100% ఆదిత్యం బయటికి పంపిస్తారని ఫీలింగ్ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ఈరోజు చూసేలకి మళ్ళీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. సరే ఆదిత్యం ఫోటో ఉంటే ఆదిత్యం క్లిక్ చేసిన ఆదిత్యం కోట్ పడ్డది. సో నాకు అనిపించింది అంటే 100% ఆన్ కదన్నా నబీల్ అయితే ఆదిత్యం బయటకు పంపాడు. సో అక్కడ ఉన్న అంటే బిగ్ బాస్ కూడా క్లియర్ చెప్పాడండి. ఎప్పుడు బిగ్ బాస్ చెప్పాడు చరిత్రలో ఫస్ట్ ఏం చెప్పినంటే 6 మెంబర్స్ నామినేషన్ ఉన్నారు. 6 మెంబర్స్లో నబిల్కి, నిఖిల్కి, నామణికంటకి మంచి ఓటింగ్ పడ్డది. లీజ్ 3లో విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు నుంచి ఎవరు పంపించాలని అంటే బిగ్ బాస్ చెప్పడం అంటే ఎప్పుడు లోపల. సో ఓటింగ్ గురించి చెప్పింది ఫస్ట్ టైం. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పి ముగ్గురు నిలబెడతారు అనమాట. నైనికని, విష్ణుప్రియని, ఆదిత్యం ఉన్నారు. సో అందరు కూడా ఆదిత్యం బయటకు పంపించాలని అన్నారు. సో నిజంగా నాకైతే అనిపించింది ఆదిత్యం బయటకు పోయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను ఎందుకంటే నిన్న నైట్ 12 o'clock యూసిఫ్ కూడా చెప్తోసుకుని తను ఇట్లా వస్తున్నట్ట. సో తనకు ఒక ప్యాషన్ కదా, తను ఇట్లా ఐ లవ్ యూ అనంట, ఫ్యాన్స్ చూసి ఐ లవ్ యూ అనంట. నిజంగా ఫ్యాన్స్ అందరూ వచ్చి ఆదిత్యం వెళ్ళిపోయినట్లు కొన్ని వీడియోస్ కూడా వచ్చారు. చాలా మంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తను అయితే ఈరోజు అయితే కోర్టుకి వెళ్ళిందట. సో ఓటింగ్ అయితే నడుస్తుంది. ఆదిత్యం కోర్టులు పడుతున్నాయి కానీ తను బయటకు ఉన్నాడు. నాకు అదే షాక్ ఉన్నా. బయట ఉన్న వ్యక్తి కోర్టులు పడతాయన్న సస్పెన్స్గా మారింది. సో బయట ఉన్నప్పుడు కూడా మేబీ సాటర్డే రోజు మళ్ళీ లోపలికి వచ్చి నాగార్జున చేతుల మీద బయటకు పంపిస్తారంటూ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో చూద్దాం, మేబీ 100% ఆదిత్యం పోయే ఛాన్స్ అవుతుంది. వైల్డ్ కార్డ్ కోసం ఎలిమెంట్ వేస్తారు. కాకపోతే మళ్ళీ అక్కడ ఉత్తగా పంపిస్తే బాగున్న ఉద్దేశంతో వైల్డ్ కార్డ్ ఫ్రైడే రోజు మేబీ షూట్ అవుతుండొచ్చు. ఫ్రైడే సాటర్డే రోజు షూట్ అవుతుంది. ఆ వైల్డ్ కార్డ్తో పాటు అందరూ లోపలికి వస్తారు. నేను ఒకటి బయటకు పోతున్నాను అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అరే నిజంగా నాకు కూడా అదే అనిపిస్తుంది అండి. పాపం తన మంచిగా గేమ్ ఆడుతున్నాడు. లైక్ మొన్న నుంచి ఐ లవ్ యూ అంటున్నాడు.